నా భార్య గుణవంతురాలు అని అనుకుంటే సంస్కారహీనురాలు అని తర్వాత తెలిసింది అని అంటున్నాడు అరవింద్. నమ్మించి మోసం చేయడమే కాకుండా లేనిపోని కేసులన్నీ కూడా పెట్టి నన్ను మా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుంది అని అంటున్నాడు అరవింద్. ఎలాగైనా ఈ అబద్ధపు కేసుల నుండి కాపాడండి అని కోరుతున్నాడు. నాకు ఒక 1 lakh శాలరీ వస్తుంది. నేను ఇలా ఫ్రెండ్స్తోని ట్రిప్స్కి వెళ్ళడము తిరగడము అనేది చాలా ఇష్టం నాకు. ఫ్యామిలీ ఒక పెళ్లి సంబంధం చూద్దామని ఒక అమ్మాయిని చూసారు. ఏదైనా ఉంటే గ్రూప్లో షేర్ చేసుకోవడం అలవాటు నాకు ఫ్రెండ్స్తోని. అలాగే గ్రూప్లో చేసిన ఏం చేశారు? పెళ్లి కూతురు ఫోటో షేర్ చేశారా? పెళ్లి కూతురు ఫోటో షేర్ చేసా. మంచిగానే పాజిటివ్గానే వచ్చింది అందరి దగ్గర నుంచి, కానీ మా ఫ్రెండ్ దగ్గర నుంచి మాత్రం రాలేదు. చేసుకోకరా అని చెప్పిండు అమ్మాయిని. ఎందుకు అని అంటే చెప్పలేదు, రీజన్ చెప్పలేదు. నాకు నా పెళ్ళికి కూడా రాలేదు. అలాంటప్పుడు పెళ్లికి ముందే కదా చెప్పాలి. పెళ్ళైన 3 ఏళ్ల తర్వాత మీరు చక్కగా ఫ్యామిలీ రన్ చేస్తున్న టైంలో ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసి చెప్పినట్టు? అప్పుడు చెప్పిండు కానీ అంత క్లియర్గా చెప్పలేదు. పెళ్ళై 3 ఏళ్ల తర్వాత ఆడవలసిన అవసరం ఏముంది ఆయన? ఆ పెళ్ళికి ముందు అమ్మాయిలు ఎలాగైనా ఉంటారు కానీ పెళ్ళి తర్వాత కూడా మానేస్తారు కదా. చాలా రోజులైంది కలవడం లేదు. అతనికి మెసేజ్ వచ్చిందంట రీసెంట్గా, ఈ అమ్మాయి అవైలబిలిటీ ఉందని. మీ మధ్య ఫిజికల్ రిలేషన్ ఎలా ఉండేదమ్మా? ఏదో అంతంత మాత్రం. ఈ అన్నీ అంతంత మాత్రం ఉంటే 3 ఏళ్ల కాపురం ఎట్లా అయ్యా? ఏదో అలా సాగుతూ వచ్చింది. ఇంట్లో ఉంటావా అలా తిరుగుతూ ఉంటావా? ఇంట్లో హ్యాపీ లేకపోతే బయటనే తిరుగుతుంది. బయటే తిరుగుతావు. నువ్వు బయట తిరుగుతూ ఉంటావు, ఆవిడేమో ఫోన్లో తిరుగుతుంటుందా? మీ ఫ్రెండ్కి మీ భార్యకి ఒక బిజినెస్ పరమైనటువంటి సంబంధమా, లేదంటే వాళ్ళిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారా? మరి చాలా రోజులు అయింది కలిసి మనం కలుద్దాం అనే మాట ఎందుకు వచ్చింది? సంబంధం చక్కగా కలుపుకున్నారుగా, కలుపుకుని అరేంజ్ మ్యారేజ్ గా చేశారు అబ్బాయికి? చేసాం, తెలియక చేసాం. అంటే ఏం తెలిసిన తర్వాత? చేస్తే ఇలా పెద్ద ఫ్రాడు. ఏయ్ మాటలు తిన్నగరా, నేను ఇందాలు చెప్పినా నీకు. ఫ్రాడ్. ఇది ఎవరేస్తే వాళ్ళతో మాట్లాడడం, ఎవరేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం. తప్పేముంది? ఇప్పుడు ఇంట్లో మగోడిని పెట్టుకుని పక్కింటి మగోడి కాడికి వెళ్తే ఎలాగుంటది? పక్కింటి మగాళ్ళ దగ్గరికి వెళ్తుందా? కానీ పక్కింటి వాళ్ళకి వెళ్ళి మాట్లాడుతుంది అన్నది ఇక్కడ వాడికి దీనికి ఏముందో మాకు తెలియదు. కానీ అత్తగా నేను అమ్మలా చూసుకున్నా దానికి ఇంత విశ్వాసం ఉండదు. ఇలాంటి పాకి వాళ్ళు చేసుకుని నా కొడుకు సర్వనాశనం అయిపోయింది. నువ్వు అంతకన్నా ఖచ్చిదానివి పాకిదాని అంట కావాలని ఆ రోజు కోరు వచ్చి ఇంటికి వచ్చి చేసుకున్నారు పెళ్లి. అప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు లేదా? పెళ్లి చేసుకున్న 2 నెలలు బాగానే చూసుకున్నాడు. తర్వాత నుంచి టార్చర్ మొదలైంది. ఏంటమ్మా? వేరే అమ్మాయితో కనెక్షన్ పెట్టుకున్నాడు. నా ముందే వీడియో కాల్ చేసి మాట్లాడి ఆ అమ్మాయికి ముద్దు పెట్టడం కూడా నేను చూశాను. మేము ఫ్రెండ్స్ అంతా గ్యాంగ్తో ఒక అమ్మాయిని బుక్ చేసుకున్నారు. ఆ అమ్మాయి సార్ మీ ఫ్రెండ్స్ అందరూ కలిపి ఒక అమ్మాయిని బుక్ చేసుకున్నారు, ఈ అమ్మాయిని బుక్ చేసుకున్నారు, నిజమేనా? ఆ అబ్బాయి జీవితం నాశనం కారణం కూడా నేనే సగం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. మేడం. సార్, మేడం అరవింద్ గారు ఒక సమస్యతో రావడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. అరవింద్ గారు రండి. నమస్తే, కూర్చోండి. అరవింద్ గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి? విజయవాడ నుండి. విజయవాడ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? నేను ఒక చిన్న కంపెనీలో వర్క్ చేస్తుంటాను. చెప్పండి, ఇక్కడికి దేనికి వచ్చారు మీరు? నాకు ఒక 1 lakh శాలరీ వస్తుంది. నేను ఇలా ఫ్రెండ్స్తోని ట్రిప్స్కి వెళ్ళడము తిరగడము అనేది చాలా ఇష్టం నాకు. రేపటి గురించి ఆలోచించను. ఏదైనా ఉంటే ఈరోజు ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి అని అనుకుంటా. ఫ్యామిలీ ఒక పెళ్లి సంబంధం చూద్దామని ఒక అమ్మాయిని చూసారు. ఓకే అని చేసుకున్నా. అంటే ఏదైనా ఉంటే గ్రూప్లో షేర్ చేసుకోవడం అలవాటు నాకు ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం అలవాటు. అలాగే గ్రూప్లో చేసిన
ఫ్రెండ్స్ అందరూ ఫుల్ హడావిడి చేసిరు. బాగానే పెళ్లి ఉండేది. కూతురు ఫోటో షేర్ చేశారా? పెళ్లి కూతురు ఫోటో షేర్ చేసి మంచిగానే పాజిటివ్గానే వచ్చింది అందరి దగ్గర నుంచి. కానీ మా ఫ్రెండ్ దగ్గర నుంచి మాత్రం రాలేదు. ఎందుకు రీజన్ అని అంటే చేసుకోకరా అని చెప్పిండు అమ్మాయిని. ఎందుకు అని అంటే చెప్పలేదు, రీజన్ చెప్పలేదు నాకు. నా పెళ్ళికి కూడా రాలేదు. ఓకే, పెళ్ళి అయిపోయింది మీకు? అయిపోయింది, 3 years అవుతుంది పెళ్ళి. రాలేదు. తర్వాత ఫ్రెండ్షిప్ డే రోజు నాకు మెసేజ్ చేసిండు, సారీ మామ నేను ఇలా నీకు చెప్పాలి. ఈ మెసేజ్ ఎప్పుడు? 3 ఏళ్ల క్రితమా చేసింది? ఇప్పుడు రీసెంట్గా అయింది. పిల్లలా మీకు? లేదు, రీసెంట్గా మెసేజ్ చేసిండు. చెప్పిండు, సారీ రా మామ నీకు అప్పుడు చెప్పలేకపోయినా, బట్ ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు ఏమనుకోకు అని. నువ్వు చేసుకున్న అమ్మాయి మంచిది కాదు, నా గురించి తెలుసు కదా నీకు, నేను ఇట్లా బయట తిరుగుతా, అమ్మాయిల దగ్గరికి వెళ్తుంటా అని. అందులో ఏమో ఒక లిస్ట్లో ఒక అమ్మాయిరా ఆ లిస్ట్లో అని చెప్పి అంటే ఏంటి, యాప్స్ లో ఉన్న అమ్మాయిల దగ్గరికి వెళ్ళడం లేకపోతే ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళడం ఇట్లా సెలెక్ట్ చేసుకునే అమ్మాయిలు ఈ అమ్మాయి ఒకటని నాకు రీసెంట్ అరేంజ్డ్ మ్యారేజ్ కదా, పెద్దవాళ్ళే కదా ఇంట్లో చూసేది. అరేంజ్ మ్యారేజ్. మరి ఇంకా అన్ని చూసుకుంటారు కదా, ఏం చేస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇదంతా చేసుకొని ఉంటారుగా. ఏమో మరి. అమ్మాయి ఏంటి జాబ్ హోల్డర్ అని చేసుకున్నారా లేకపోతే హౌస్ వైఫ్ అని చేసుకున్నారా? హౌస్ వైఫ్ అనే చేసుకున్నా. ఏం చదువుకుంది? బీటెక్ కంప్లీట్ అయింది. ఈ అమ్మాయి ఇలాంటిదని చెప్పింది ఎవరు నాన్న? మీ ఫ్రెండ్ చెప్పాడు? మా ఫ్రెండ్. మీ ఫ్రెండ్ నిజం చెప్తున్నాడు అంటాను గ్యారంటీ ఏంటి? అంటే అతను అంత ఖచ్చితమైన ఫ్రెండా నీకు? బెస్ట్ ఫ్రెండ్. అలాంటప్పుడు పెళ్లికి ముందే కదా చెప్పాలి. పెళ్ళైన 3 ఏళ్ల తర్వాత మీరు చక్కగా ఫ్యామిలీ రన్ చేస్తున్న టైంలో ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసి చెప్పినట్టు? అప్పుడు చెప్పిండు కానీ అంత క్లియర్ గా చెప్పలేదు, నార్మల్ గా చెప్పి. తర్వాత అంటే బెస్ట్ ఫ్రెండ్ అయితే అప్పుడే ఏడవాలి కదా, పెళ్ళై 3 ఏళ్ల తర్వాత ఏడవాల్సిన అవసరం ఏముంది ఆయన? నేను అదే అడిగితే ఆ పెళ్లికి ముందు అమ్మాయిలు ఎలాగైనా ఉంటారు కానీ పెళ్లి తర్వాత కూడా మానేస్తారు కదా, పెళ్లి అయిన తర్వాత చేంజ్ అవుతారు. తర్వాత కూడా అమ్మాయిని బుక్ చేసుకునే రేంజ్ లో ఉందా అని అతను అంటున్నాడా? అతనికి మెసేజ్ వచ్చిందంట రీసెంట్ గా, ఈ అమ్మాయి అవైలబిలిటీ ఉందని. మెసేజ్ చాలా రోజులైంది కలవడం లేదు అంటే. నా ఫ్రెండ్ అని ఆమెకు తెలియదు, నా పెళ్లికి రాలేదు కదా, నా ఫ్రెండ్ అని తెలియక చాలా రోజులు అయిపోయింది కలవక, ఎప్పుడు కలుద్దాం అని చెప్పి మీ వైఫ్ మెసేజ్ పంపించింది అతనికి? అవునా? ఫ్రెండ్కి మెసేజ్ పంపించింది, ఆ మెసేజ్ నాకు ఫార్వర్డ్ చేసిండు. మీ వైఫ్ తో మీ రిలేషన్ ఎలా ఉందండి? బానే ఉందా? లేదండి, ప్రతిరోజు గొడవలే. పెళ్ళైన కొన్ని రోజులు బాగున్నాం, తర్వాత నుండి ఏదో ఒక చిన్న రీజన్లకు అన్నిటి గొడవ పెట్టుకుంటుంది. మీ ఫ్రెండ్కి మీ భార్యకి ఒక బిజినెస్ పరమైనటువంటి సంబంధమా, లేదంటే వాళ్ళిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారా? మరి చాలా రోజులు అయింది కలిసి, మనం కలుద్దాం అనే మాట ఎందుకు వచ్చింది? అంటే డబ్బులు ఇచ్చి పుచ్చుకోవటం ఇక్కడ ఏమైనా జరుగుతుందా, లేదంటే వాళ్ళిద్దరి మధ్య ఏమైనా రిలేషన్షిప్ ఉందా? వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఏమో. నాకు చెప్పిన మ్యాటర్ ఏంటంటే అడిగి చెడింది కాబట్టి ఇలా చేశాడు, చెడకపోతే కంప్లైంట్ చేసుకునే లిస్ట్ లో ఈమె కూడా ఒక ఆమె నాకు వచ్చింది. చెప్పడానికి అది చెప్పాడు నాన్న, కానీ నా ఆలోచన అనుమానం ఏంటంటే కనుక వాళ్ళిద్దరి మధ్యన ఇన్ని రోజులు బట్టి నడిచింది, ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యన చెడింది కాబట్టి ఆమె మీద కంప్లైంట్ చేసి చెప్తున్నాడు. లేదంటే ఇప్పుడు వరకు చెప్పనాడు, ఇప్పుడు ఎందుకు చెప్తాడు? ప్రాణ స్నేహితుడు అంటే నీ కాలమే పడిపోయి నేను జుట్టు పట్టుకుని వెనక్కి లాగేసేయాలి, వద్దురా బాబు ఇది కరెక్ట్ కాదని చెప్పి స్టార్టింగ్ లో నాకు చెప్పిండు, కానీ నేనే అర్థం చేసుకోలేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.